నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు చాలా కీలకంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారని చెప్పేసి కూడా చాలా గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఒక 3 ఫేజ్‌లో పెట్టిన తర్వాత ఫస్ట్ విడత అయితే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ గ్రామాలలో అభివృద్ధికి మాత్రము ఎటువంటి నోచుకోలేని సదుపాయాలు లేక కూడా చాలా గ్రామాలు వెనుకబడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిమంపుల గ్రామం నుంచి బొడ్డుపల్లి వెంకటేశం కూడా తను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఎన్నో సమస్యలు మీద పోరాటం చేసి ఇటు మండలంలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు సైకిల్ యాత్రలు చేసి కలెక్టరేట్ల దగ్గర విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఇటు డిగ్రీ కళాశాలలో సీట్లు పెంపు కోసం చేసి ఇట్లా అనేకమైన సమస్యల మీద పోరాడి ఇప్పుడు తను సర్పంచ్గా అయితే నిలబడతా ఉన్నాడు బొడ్డుపల్లి వెంకటేశం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తను మేనిఫెస్టో ఏంది, తనకున్న అవగాహన ఏంది, సమస్యల మీద అవగాహన ఏంది, తను ఏం చేయబోతా ఉన్నాడు, ఇంతకుముందు చేసిన పార్టీలు ఏమేమి డెవలప్మెంట్ చేసినాయి, ఇట్లాంటి అభివృద్ధి విషయాలు అన్ని గురించి మాట్లాడదాం. నమస్తే వెంకటేష్. నమస్తే అండి. సో చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చాలా కీలకంగా మారిపోయినాయి. సో మీరు ఎప్పటి నుంచి ఈ కెరీర్ ఎంచుకున్నారు, ఇప్పుడు ఈ సర్పంచ్ దాకా మెయిన్ సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంది? నేను ఇంటర్మీడియట్ స్థాయి నుండి మా గ్రామం చైతన్యవంతమైన గ్రామం. విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ నుండి నా కెరియర్ ప్రారంభించి రమన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడిగా, మండల కార్యదర్శిగా, అనంతరం నకిరేకల్లు డివిజన్ కార్యదర్శిగా, డివిజన్ అధ్యక్షుడిగా, నూతన జిల్లాలు ఏర్పడ్డ తరుణంలో నూతన జిల్లాకు ప్రథమ కార్యదర్శిగా, అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒక 13 సంవత్సరాలుగా ఫుల్ టైమ్గా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక సమస్యల మీద విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద సంఘటితంగా విద్యార్థులను చైతన్యం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అది సంక్షేమ హాస్టళ్ళు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఫీజుల పెంపు కానీ, బస్సుల సమస్య కానీ, ఇట్లా ప్రతి సమస్య మీద కూడా స్పందిస్తూ విద్యార్థులను కూడగట్టి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అదే స్ఫూర్తితో ఉన్నటువంటి సిపిఎంలో కూడా కీలక భూమిక పోషిస్తూ మండల కార్యదర్శిగా ఉంటూ అనేక ప్రజా పోరాటాలు కూడా నిర్వహిస్తూ ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఒక యువకుడిగా, విద్యావంతుడిగా నాకు ఇక్కడ సిపిఎం పార్టీ సర్పంచ్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అదే ఆ గ్రామంలో మాకున్నటువంటి ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ మద్దతుతోటి సిపిఎం అభ్యర్థిగా ఈరోజు మునిపంపుల మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది. ఈ తరుణంలో నేను ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ముఖ్యంగా అంటే మీరు దన్నాలుగా వచ్చి ఈ సీట్ల గురించి కావచ్చు ఫైటింగ్ చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేసినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం ఎట్లా ఉన్నది? అంటే గతంలో అభివృద్ధి ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మేము సిపిఎం పార్టీగా ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఎవరు సర్పంచ్ ఉన్నా కూడా ఆ సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో కోఆర్డినేషన్గా కూడా కొన్ని సమస్యలు పరిష్కారం చేయగలిగినాం. అదే తరుణంలో ఇంకా సర్పంచ్గా ఉంటే మరిన్ని సమస్యల్ని కూడా కూడగట్టి ప్రజల్ని కూడగట్టి వాళ్ళ సహకారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మహిళా సంఘాలని ఆర్గనైజ్ చేయడం కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మీద కానీ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. అనేకపరమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది, ఒక స్కూల్ మాదిరిగా పొద్దుగాల తీయడం, పొద్దుకంగా బంద్ చేయడం లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 10 గ్రామాలకు అదే ఆసుపత్రి కీలకమైంది. కానీ 24 గంటల వైద్య సౌకర్యం లేక అనేక మంది రోగులు దాదాపుగా రోజుకు ఒక 100 మంది ఓపీ వస్తుంటారు. కానీ కేవలం చూయించుకోవడం మట్టుకే పరిమితమవుతుంది తప్ప అది పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. కాబట్టి దాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలనేది మా లక్ష్యం. అదేవిధంగా ఒక తీవ్రంగా వేములకొండ అనే దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానానికి బాట సరిగ్గా లేదు. మొత్తం కూడా రోడ్డంతా చిందరవందరై అక్కడ గీత కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ, అక్కడ ఉన్నటువంటి బోటు మీద గూడెం గ్రామాన్ని ప్రజలు కానీ, గ్రామాలకు పోయేటటువంటి ప్రజలు కానీ తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు. కాబట్టి అది రోడ్డు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా కొన్ని సమస్యలు, తీవ్రమైనటువంటి సమస్యలు కూడా గ్రామాన్ని వేధిస్తున్నాయి. కాబట్టి వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసం కూడా మేము కృషి చేయాలనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా ముందుకు పోవడం జరుగుతుంది. సో మీరు ఫైట్ చేసినప్పుడు ఇతర
అధికారంలో ఎవరైతే ఉంటారో సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే దగ్గర నుంచి అంటే ఒత్తిడి కూడా వస్తూ ఉంటాయి కదా! దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు మీరు సమస్యను సాల్వ్ చేయడానికి? ఇప్పుడు ఒత్తిడి అని ఏం లేదు. అది ప్రజల నుంచి వచ్చిన సమస్య. ప్రజలు ప్రత్యక్షంగా మా పోరాటంలో పాల్గొన్నప్పుడు ఆ పోరాటానికి ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ స్పందించాలి. కానీ ఒక సాకు ఏంటనంటే నిధులు లేవు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవనేటటువంటి సాకుతోటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్య దాదాపుగా ఎస్టిమేషన్ వేస్తే 12 కోట్ల రూపాయలు అవుతాయని ప్రభుత్వ యంత్రాంగం కానీ, పంచాయతీరాజ్ అధికారులు కానీ చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ వదిలిపెట్టి ఇతర గ్రామాలలో కూడా వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము దాదాపుగా గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని మునిపంపుల నుండి రావణపేటకు ఒక 100 మందితోని పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. అదే స్థాయిలో మూసి పరివాహక ప్రాంతం మాది. ఆసిఫ్ నగర్ ప్రధాన జీవనాధారం ఆసిఫ్ నగర్. అది 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆసిఫ్ నగర్ కాల్వ శిథిలావస్థకు చేరి ఒకసారి కట్ట తెగిపోతే 20 రోజులైనా కూడా కట్టని పూడ్చలేదు. పూడ్చకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులని, ఆ గ్రామ ప్రజల్ని, యువకుల్ని అందరినీ కూడగట్టి ఒక పాదయాత్ర నిర్వహిస్తే వెంటనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కలెక్టరు స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని 10 రోజులలో గండిని కూడా పూడ్చినటువంటిది ఉంది. అది ప్రజా విజయంగా, ప్రజలు మాకు మద్దతు తెలిపినటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాం. మా పోరాటానికి ప్రభుత్వాలు కూడా అనివార్యంగా కదులుతాయి. కదిలేటట్టు కూడా చేసేటటువంటి పోరాటాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం అక్కడ. సో మరి ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనం చూసుకున్న గత 10 సంవత్సరాలుగా మనం చూసుకుంటే అన్ని డబ్బులమయమైపోయింది. అంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు, ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ గెలవాలంటే 50 కోట్లు, ఇట్లా 20 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తారు కాబట్టి మీరెంత ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఇట్లా అడగడం జరుగుతూ ఉండేది. అంటే మీ ప్రజలు మరి ఏమడుగుతా ఉన్నారు మిమ్మల్ని? మునిపంపుల గ్రామంలో దాదాపుగా 250 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఏఎస్పీ స్థాయి నుండి కింది స్థాయి వరకు కూడా అనేక ఉద్యోగాలను తయారు చేసినటువంటి ఒక చైతన్యమైన కేంద్రం. అక్కడ డబ్బులు అనేవి పూర్తి స్థాయిలో పనిచేయవు. ఎందుకనంటే అందరూ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కూడా మేము ఎన్నికలను ఫేస్ చేసినప్పుడు కూడా ప్రజల ముందు మా పోరాటాలనే ముందు పెట్టి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు నా ముందు నేను నిలబడ్డ సింగిల్ 1 ఎంపీ కూడా లేకుండా నిలబడడం జరిగింది. నేను నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయని, కులం ఉందని, సామాజిక వర్గం పెద్దదని పెట్టలేదు. కేవలం కమిట్మెంట్గా ఈ ఊరి కోసం కమాండ్మెంట్ తోటి పనిచేసడనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. కాబట్టి మేము మా పక్కపోంటి నిలువెత్తు బంగారం పెట్టినా, నిలువెత్తు డబ్బులు పెట్టినా కూడా మునిపంపుల గ్రామంలో ప్రజలందరూ కూడా నీతిని, నిజాయితీని, నిబద్ధతను, నిస్వార్థాన్ని నిక్కచ్చిగా గెలిపిస్తారనేటటువంటి ఒక ఆశతోనే మేము ముందుకు పోతూ ఉన్నాం. ఎందుకనంటే మేము డబ్బులు లేవని ముందుకు పోతున్నటువంటి తరుణంలో చాలామంది గ్రామ ప్రజలు, ఉన్నటువంటి వృద్ధులు తమ పెన్షన్ వచ్చినటువంటి నెల పెన్షన్ని కూడా ఇచ్చి చేతిలో పెట్టి బిడ్డ నువ్వు గెలవాలి అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిరుద్యోగాలు చేసుకుంటున్నటువంటి యువత దాదాపుగా ఒక 22 మంది ఒక నెల రోజుల శాలరీని ఎన్నికల ఖర్చులకు ఉపయోగిస్తూ 10 రోజుల పాటు తమ చేసే ఉద్యోగాలకు సెలవు పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఇట్లాంటి తరుణంలో ఒక 200 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా మనల్ని ఎదుర్కోలేరనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం మమ్మల్ని గెలుపు బాటగా తీసుకెళ్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో గతంలో ఎవరైతే సర్పంచ్గా చేశారో వీళ్ళు ఎవరైతే హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా అభివృద్ధి చేశారా, లేదంటే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయా? దాని గురించి ఏం చెప్తారు? గతంలో కూడా మేము గెలిపించినటువంటి సర్పంచ్ సిపిఎంగానే గెలిపించడం జరిగింది. పార్టీ కోఆర్డినేషన్లో కొంత అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా తనకు అధికార పార్టీ కొంత సహకారం చేయకపోవడం, అక్కడ కొంత రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం అట్లాంటిది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నమే చేయాలనేది. మేము ఎన్నికల వరకు రాజకీయాలు చూడాలి, ఎన్నికల అనంతరం అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాజకీయేతరంగా గ్రామాభివృద్ధి ఒక కమిటీ నిర్మాణం చేసి దాంట్లో గ్రామ పెద్దల్ని, కుల పెద్దల్ని, యువకుల్ని, మహిళల్ని, విద్యావంతుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేది మా కాంక్ష. సో ముఖ్యంగా గ్రామం అనగానే ఇటు నీళ్లు కావచ్చు, ఇటు రైతుల సమస్యలు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులు కావచ్చు, ఇవన్నిటిని కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో మీకున్న అవగాహన ఏంటిది సమస్యల గురించి? మనం మెయిన్గా ఆ గ్రామం మీద మేము గతం నుంచి సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం. దాదాపుగా 2400 మంది ఓటర్లు ఉంటే 5000 పైగా జనాభా ఉంది.
అత్యధికంగా వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి లేక వృత్తులు కూలిపోయి ఆ గ్రామంలో స్వయం ఉపాధి చేసుకోలేక చాలామంది చేనేత కార్మికులు కానీ గంగపుత్రులు కానీ ఇట్లా వలసపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు రైతులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. రైతులు సంబంధించి కాలువలకు పోయేటటువంటి బాటల సమస్య ఉన్నది. మేము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ ఊరి మీద మాకున్నటువంటి సమస్యల మీద ఏంటంటే, ఈ నోటిఫికేషన్ రాకముందుకు ఒక 6 రోజుల పాటు ఊరు మొత్తం కూడా ఒక 50 మంది సిపిఎం కార్యకర్తలం సర్వే నిర్వహించడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు కూడా ఆ గ్రామంలో ఎంత జనాభా ఉంది, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి మరుగుదొడ్లు లేవు, ఎంతమందికి కనీసం భూమి లేదు అనేది కూడా మాకు క్షుణ్ణంగా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక విషయం ఏం తెలియదనంటే, ప్రతి ఇంటికి యావరేజ్గా 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది రోజుకు. అట్లా 500 ఇండ్లు ఉంటే దాదాపుగా 11 లక్షల సంవత్సరానికి 11,80,000 రూపాయలు కేవలం నీళ్ళ మీదనే ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా నీళ్ళ మీద ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్నటువంటి తరుణంలో అందరికీ స్వచ్ఛమైనటువంటి ఉచితంగా నీరు అందించేటటువంటి ప్రయత్నం చేయాలనేది 2 గూడాలు ఉన్నాయి. 2 గూడాలు కూడా తుమ్మబాయి గూడెం, బోటిమీది గూడెం అనేటటువంటి గూడాలు ఉన్నాయి. అవి 2 ఆవాసాలు కూడా ఒక ఆవాసంలో మొత్తం సంచార జాతులకు సంబంధించినటువంటి బుడిగజంగాలు, వంశరాజులు, అదేవిధంగా ఒలియదాసర్లు, వడ్డర్లు ఇట్లాంటి సంచార జాతులు కూడా అనేక సమస్యలతోటి ఇప్పటికీ కూడా గుడిసెల్లోనే కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గూడాలలో కూడా మంచినీటి వసతి కల్పించాలి. ఇట్లా స్వచ్ఛంద సంస్థలతోని కానీ అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో కానీ మంచినీటి వసతి ఆ గూడాలలో కల్పించాలనేది, అదేవిధంగా ఉన్నటువంటి దళిత కాలనీలో కూడా ప్రత్యేకంగా ఒక మంచినీటి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఆ దిశగా కూడా మేము ముందుకు పోయి గెలిచినాక ఆ ప్రయత్నం కూడా చేస్తామనేది తెలియజేస్తాం. నార్మల్గా ఇప్పుడు నల్ల వాటర్ వస్తాయి కదా, అట్లా గ్రామంలో ఏం లేదా వాటర్ ట్యాంక్? అయితే ఆ గ్రామంలో గతంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ వేసారో ఆ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు. కేవలం డైరెక్ట్ తీసి వాటర్ ట్యాంక్లో, కామన్ వాటర్ ట్యాంక్లో వేయడం జరిగింది. అవి కామన్ బోర్ వాటరు అదేవిధంగా కృష్ణా వాటర్ 2 కలగలుపుకొని వస్తాయి. అవి మనం వినియోగించుకోవడానికే సరిపోతాయి తప్ప తాగడానికి ఎక్కడ కూడా ఉపయోగపడవు. ఎందుకనంటే అది మొత్తం కూడా మూసి ప్రభావితమైనటువంటి ఏరియా, అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాలతోని కలుషితమైనటువంటి నీళ్ళు కాబట్టి ఆ నీళ్లు తాగడానికి ఆమోదయోగ్యం కావు. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పరీక్ష చేసినటువంటి వాటరే తాగాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేది కూడా మా ఆలోచన. సో ముఖ్యంగా అంటే గ్రామం అనగానే మనకి వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయం మీద కావచ్చు, ఇటు రైతుల సమస్యల గురించి కావచ్చు, ఏం గుర్తించారు? అంటే వ్యవసాయము విస్తారమైనటువంటి వ్యవసాయం అత్యధికంగా వరి పండించేది. కానీ తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే ఒకటి బాటల సమస్య ఉన్నది. గతంలో మాదిరిగానే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక సాంకేతికత పెరిగింది. డ్రోన్లు వాడుతున్నారు, అదేవిధంగా ట్రాక్టర్లు వాడుతున్నారు, నూతన వరబడితోటి రసాయన మందులు కూడా వాడుతున్నారు. అదంతా చేతికి వచ్చినాక పంట మార్కెట్లో వస్తే దాదాపుగా 1 నుంచి 2 నెలల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తున్నది. అది వర్షం వస్తే మొత్తం కూడా కొట్టుకపోయి మొత్తం ధాన్యం అంతా కూడా చెరువులో పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తీవ్రంగా వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్య కూడా భావించాలి. అయితే వ్యవసాయ కార్మికులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు. ఈరోజు వలస కార్మికులు ఏదైతే బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఏదైతే వస్తున్నారో గ్రామాలలో ఉపాధి వ్యవసాయ కూలీలు కూడా దెబ్బతినే విధంగా వాళ్ళే నాట్లేయడం, వాళ్ళు కూడా వరిగోయడం చేస్తున్నటువంటి తరుణంలో గ్రామంలో ఉండే వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది వేరే స్టేట్ నుండి కూడా వచ్చి గ్రామంలో నాట్లేయడం కానీ ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటి తరుణంలో వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ వృత్తులు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వృత్తులు అక్కడ గీత కార్మికులు అత్యధికమైనటువంటి పెద్ద సెక్షన్. కానీ గీత కార్మికులు వృద్ధులైనటువంటి తరుణంలో కొత్త తరం తాటి చెట్లు ఎక్కేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గంగపుత్రులు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అది జీవనాధారంగా ఉన్నటువంటి చెరువులో కూడా చేపలు పట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం గుర్రం డెక్కాకు హయాసింద ఆకు మొత్తం కూడా పేరుకుపోయి కనీసం చేపలు పెరిగే పరిస్థితి లేదు. అట్లా లేకుండా వలస పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా వృత్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాని మీద కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి వృత్తుల్ని
కాపాడాలి. గ్రామంలో వృత్తుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళకు కూడా స్పష్టమైనటువంటి లబ్ధి చేకూరే విధంగా కూడా చేయాలనేది కూడా మా ఉద్దేశం. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సంవత్సరానికి. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావచ్చు అనేది ఒక నోటిఫికేషన్. అంటే మీ గ్రామం సంబంధించి కావచ్చు, మీ మండలం, జిల్లా కావచ్చు, ఎంతవరకు ఉన్నది నిరుద్యోగ సమస్య? దాని గురించి ఇతరత్ర ఏమన్నా ఆప్షన్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంబంధించి కావచ్చు, స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించి కావచ్చు, అట్లాంటి కార్యక్రమం ఏమైనా మీరు ప్రయత్నం చేశారంటే అక్కడ సేవకులకు? రాష్ట్రంలో నిరుద్యోగం ఏ రేషియోలో ఉందో గ్రామంలో కూడా అదే రేషియోలో ఉంది. అత్యధికంగా విద్యావంతులు, అత్యధికంగా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వాళ్ళు కూడా ఈరోజు సకాలంలో ఉద్యోగాలు అయ్యాక ప్రభుత్వం వేసినటువంటి జాబ్ క్యాలెండర్ని కూడా కనీసం ఇంప్లిమెంట్ చేయక అటు హైదరాబాద్కు పోయి కనీసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి రూమ్లలో చదువుకొని కనీసం పండగలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమైనటువంటి బంధువులు కూడా చనిపోయినప్పుడు కూడా ఉద్యోగాలు లేక కొంత మొహమాటంగా కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ సమస్య కూడా ఉన్నది. కానీ అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించుకోవడానికి కూడా కనీసం వనరులు కానీ అవకాశాలు కానీ కూడా లేవు. కాబట్టి అట్లాంటి ఆలోచనని రేకెత్తించేందుకు కూడా విద్యార్థుల్లో ఆ చైతన్యం కూడా తీసుకొచ్చేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తాం. కానీ యువతలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈరోజు అన్ని గ్రామాల్లో మాదిరి కూడా డ్రగ్స్కు బానిసలు అవుతూ ఉన్నారు. ఈ డ్రగ్స్ మహమ్మారి కూడా ఆ గ్రామంలో కూడా కొంత ఉంది. కాబట్టి అందరి సహకారంతో పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర సైకియాట్రిస్టులతోటి అక్కడ మేము భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొన్ని మోటివేషనల్ కార్యక్రమాలు చేసి యువతను కొన్ని ఆటలతోటి, పాటలతోటి కమ్యూనికేషన్ పెంచడం కోసం, స్కిల్ డెవలప్మెంట్ పెంచడం కోసం కృషి చేసి అట్లాంటి ఆలోచనల నుండి కూడా దూరం చేయాలనేది కూడా మా ఆలోచన. సో ముఖ్యంగా మరి ఇన్ని పార్టీలు మనం చూస్తూ ఉన్నాం. ఒక సర్పంచ్ గెలవాలంటే 20 లక్షల పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ పార్టీలన్నీ కల్పిస్తామని మొత్తం కార్పొరేటర్ చెప్పినాయి. సో ముఖ్యంగా ఈ పార్టీలను కావచ్చు, ప్రధానమైన పార్టీలను మీరు అంటే పార్టీలని చెప్పుకోవచ్చు, గుర్తులేమి ఉండవు కాబట్టి గెలిచిన తర్వాత ఈ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? పార్టీలనే ఈ సర్పంచ్ ఎన్నికలలో పేరుకు పార్టీలనే లేకుండా కానీ జరిగే రాజకీయం అంతా రాజకీయ కోణంలోనే జరుగుతుంది. కేవలం నన్ను ఎదుర్కోవడానికి, నాకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెసు, ఆ గ్రామంలో బలమైన పార్టీలు, ఆ బలమైనటువంటి పార్టీలు సైద్ధాంతిక వైరుధ్యం ఉండి కూడా, సైద్ధాంతిక విభేదం ఉండి కూడా ఈరోజు కలిసి నా మీద పోటీ చేస్తున్నటువంటి తరుణం కనబడతా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి నా మీద తలపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలు కూడా ఇది సైద్ధాంతికమైనటువంటి వైరుధ్యం, ఇది సరైంది కాదు అనేటటువంటి కోణంలో కూడా ఆ నాయకత్వాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రజలే గమనిస్తారు, ప్రజలే తీర్పు చెప్తారనేది కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. సో ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలు కూడా గెలవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మీకు ఎట్లా సహకారం లభించింది బీఆర్ఎస్ పార్టీ? అక్కడ ఉన్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నది మాట వాస్తవమే. అంతకంటే ముందు కూడా సిట్టింగ్ ఎంపీటీసీగా ఉన్నారు. ఆ గ్రామంలో పరిమితంగా కొంత ప్రభావితం చేయగలుగుతారు. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు, గ్రామ రాజకీయాలను కొంత చైతన్యంతో అర్థం చేసుకొని మనం ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి. అదేవిధంగా ఈ గ్రామం డెవలప్మెంట్ కావాలనంటే వెంకటేష్ అనేటటువంటి యువకుని ఎన్నుకోవాలనేటటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఈ రోజున సపోర్ట్ చేసి హార్ట్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ, సానుభూతి పరులు కానీ ప్రచారంలో ముందుకు ఉండి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. సో ముఖ్యంగా తిరిగినప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రజలు మీతోని? సో ముఖ్యంగా మీ మేనిఫెస్టో అంటే ఏం చెప్తారు? ప్రజలు ఏం చెప్పట్లేదు. ప్రజలకు పెద్ద పెద్ద కోరికలు లేవు, పెద్ద పెద్ద ఆశలు లేవు. ప్రజలకు ఏంటంటే మా ఇంటి ముందు లైట్ వేయాలి, మా ఇంటి ముందల సీసీ రోడ్ వేయాలి, కనీసం మాకు టైంకు మంచినీళ్ళు అందియాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు రావాలి, పెన్షన్ సమస్య, రేషన్ కార్డు వచ్చినప్పుడే రావాలి తప్ప మేము పెద్ద పెద్ద కోరికలు అడగడం లేదని చెప్తా ఉన్నారు. కానీ దీనికి అధికార పార్టీ అవసరం లేదు. కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి కమిట్మెంట్గా పనిచేయగలిగేటటువంటి నిబద్ధమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక సర్పంచి చాలు. కాబట్టి మేము కూడా అది పరిష్కారం చేయగలం, చేస్తున్నాం. అధికారంలో లేకున్నా కూడా ఆ గ్రామంలో ఎవరికి అందుబాటులో ఉన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఆపదొచ్చినా సాపదొచ్చినా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేబర్ కార్యాలయంలో సంక్షేమ బోర్డు నుండి రావాల్సినటువంటి లబ్ధిలు ఇప్పించాలన్నా, భూముల తగాదా వచ్చినప్పుడు, ఘర్షణలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లలో కానీ, తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ అనునిత్యం అందుబాటులో ఉండి హాస్పిటల్లో మాట్లాడాలన్నా కానీ, పిల్లలకు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఫంక్షనాలు మాట్లాడాలన్నా కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా
అనునిత్యం అందుబాటులో ఉండు వాళ్ళకు సేవలు అందిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి బాధ్యత మా మీద వేసుకుంటాం. అందరికీ కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆ గ్రామంలో మహిళా సంఘాలను పెంపొందించడం, యువతను చైతన్యం చేయడం, విద్యార్థులను సన్మార్గంలో నడిపి మరింత విద్యావకాశాలు పెంపొందించుకొని ఉద్యోగాలకు సన్నద్ధం కావడం కోసం కృషి చేయడం, ఇదే పెద్ద టాస్క్. ఇది తప్ప వేరేది మేమేదో వాళ్ళకి ఇండ్లు ఇస్తామనో, అదేవిధంగా మీకు పదవులు ఇస్తామనో, ఇతర ఆశాలు చూయించి, ప్రలోభాలు చూయించి చేసేటటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు. కాబట్టి గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని ఉన్నతంగా నడపాలి, గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు బరిలో దిగుతూ ఉన్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం సాధించినాక కూడా ఆ గ్రామాన్ని ఆ ఉన్నతమైనటువంటి దిశగా తీసుకెళ్లేందుకు కూడా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా ఓట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఓటు కూడా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు కదా, మరి డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ. సో మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గత 3-4 రోజుల నుంచి మద్యం, అదేవిధంగా డబ్బులు పంపిణీ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి యువత, విద్యార్థులు ఫోన్లు చేసి, ఇంటికి ఫోన్లు చేసి, మీరు ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా కానీ వెంకటేష్ అన్నకు ఓటేయాలి, నీతిని నిజాయితీని గెలిపించాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడికి, ఒక యువకుడికి, విద్యావంతుడికి నేను ఎంఏ బీఈడి పూర్తి చేసిన. నేను తలుచుకుంటే ఒకవేళ నాకు అట్లాంటి ఆలోచనలు ఉంటే ఏ కాలేజీలో చెప్పుకున్నా, ఏ స్కూల్లో చెప్పుకున్నా 30,000-40,000 ఈజీగా నేను సంపాదించుకోవచ్చు. ఏదో ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలకు కూడా పోవచ్చు. కానీ గ్రామం కోసం మంచి చేయాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడంతో యువత ఒక నమ్మకమైన, ఒక బలమైనటువంటి నాయకునిగా గుర్తింపు పొందిరు. కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ప్రజల అభ్యర్థిగానే నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత, మహిళలు, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు, సిపిఎం, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు హార్ట్ఫుల్గా అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా డబ్బు, ప్రలోభాలను, మద్యం ఇట్లాంటి వాటిని కూడా తోసేసే ముందుకు పోతామని కూడా ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలకు కావచ్చు, ఏ మెసేజ్ ఇస్తారు ఫైనల్గా? ప్రజలకు మంచిని చూడాలి, గుణాన్ని చూడాలి, కులాన్ని కాదు. అదేవిధంగా ఇట్లాంటి ప్రజల కోసం బాగు చేయాలన్నటువంటి యువతకు ప్రజల అవకాశాలు ఇస్తే మరింతమంది కూడా యువత రాజకీయాల్లోకి రావడానికి, స్వచ్ఛందంగా సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బులు, ప్రలోభాలు అనేది తాత్కాలికం. వాడిచ్చేటటువంటి 500 రూపాయలు 5 నిమిషాలలో యూరిన్ చేస్తే అయిపోతుంది. కానీ 5 ఏళ్ల భవితవ్యాన్ని మాత్రం తాకట్టు పెట్టద్దు అనేది కూడా మేము ప్రజలకి, మునిపంపుల గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఇతర గ్రామ ప్రజలకు కూడా విన్నయిస్తా ఉన్నాం. చివరిగా నేను అడిగేది అంటే, చాలామంది గెలుస్తారు. సరే, గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి కోసమో లేదంటే ఇతరత్ర వాటి కోసమో పార్టీ మారే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారు? నాకు పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూ ఈరోజు పార్టీ అభ్యర్థిగా పెట్టింది. నేను సింగిల్ 1 ఎంపీ కూడా పెట్టడం లేదు. కాబట్టి పార్టీ మారేటటువంటి ఆలోచన చేస్తే మా గ్రామంలో పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా ప్రజలే రాజకీయంగా బొందబెట్టినటువంటి సంఘటనలు ఉన్నది. కాబట్టి అట్లాంటి చర్యలు చేయకుండా పార్టీ కార్యకర్తలే కాదు, పార్టీలో ఉన్నటువంటి పార్టీయేతర ప్రజలందరినీ కూడా కలుపుకోబోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నా, అధికార పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీ సహకారం తీసుకుంటాం. అధికార పార్టీ సహకరించకుంటే పోరాటమే తప్ప మరి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఒకవేళ అభివృద్ధి చేయకుంటే ప్రజల్ని కూడగట్టి పోరాటం చేస్తాం. పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేగాని అధికార పార్టీలోనే ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అనేది సరైంది కాదు. అన్ని పార్టీలలో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరచింత కానీ, గంగదేవిపల్లి కానీ, కమ్యూనిస్టు సిపిఎం ఉన్నటువంటి గ్రామాలు, ఎక్కడ అధికార పార్టీ లేదు, కానీ రాష్ట్రంలో, దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్నటువంటి గ్రామాలు. కాబట్టి అట్లాంటి ఒరబడితోటి, అట్లాంటి ఉత్సాహంతో ఈరోజు ముందుకు వస్తున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు మారేటటువంటి కోణంలో కాకుండా అభివృద్ధి చేసేటటువంటి కోణంలోనే చూడాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఏకగ్రీవం చేసే ప్రయత్నం కూడా మీ గ్రామంలో అట్లా ఏమైనా జరిగేది? అట్లాంటి ప్రయత్నం ఏం జరగలేదు. అది రాజకీయ సంఘర్షణల కేంద్రం కాబట్టి అది జరగలేదు. కాబట్టి ముందుకే పోతా ఉన్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వినియోగంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే గెలుపు జరుగుతుందనేది కూడా ఆశిస్తా ఉన్నాం. సో ముఖ్యంగా అంటే మీరు సమస్యలు గుర్తించి ఫైట్ చేయడమే కాకుండా ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఏం చేశారు ఇప్పుడు? అంటే సేవా కార్యక్రమాలు అంటే ఆ గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా
క్రీడలు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించి చేస్తూ ఉంటాం. మేము ఒక వాట్సాప్ గ్రూపు బ్లడ్ డోనర్స్ అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరన్నా ఏ హాస్పిటల్లోనన్నా బ్లడ్ అవసరం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో యూత్ని అలర్ట్ చేసి అక్కడికి పంపించి బ్లడ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈ మధ్యకాలంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేము నిర్వహించినటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ దేవిరెడ్డి రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరేందర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి క్యాంపులో మేము స్వచ్ఛందంగా ఆర్గనైజర్స్గా పనిచేసి 2600 మందికి 2016 మందికి కంటి అద్దాలు అందించడం జరిగింది. అదేవిధంగా 140 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. 10 రోజుల పాటు నిరాటంకంగా పొద్దుగాల నుండి ఈవినింగ్ వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసి వెలుగును అందించడం జరిగింది. మొత్తం టోటల్గా ఫ్రీగా. చాలామంది వృద్ధులు దాన్ని మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సో గతంలో ఒకటి ఫైట్ చేశారు కదా మీరు, ఒక 100 acres దాని గురించి ఫైట్ చేస్తే అది కూడా పెంచింగ్ కూడా చేశారు కదా. అక్కడ గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపుగా రామ్కీ అనే కార్పొరేట్ కంపెనీ ఒక 100 ఎకరాల భూమి కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఫినిషింగ్ వేసుకున్నటువంటి తరుణంలో గతంలోనే మేము భూపోరాటం చేసి జెండాలు బాతి కేసులు జరిగినటువంటి తరుణం ఉన్నది. అయితే దాని మీద ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేసి కలెక్టర్ స్థాయిలో వినతి పత్రాలు అందించి ధర్నాలు నిర్వహిస్తే వెంటనే ఆర్డీఓ అక్కడికి వచ్చి 2 రోజుల పాటు ఎండలో నిలబడి సర్వేయర్లను పెట్టి మొత్తం మా ముందల్నే కొలిపించి అక్కడ ఉన్నటువంటి అద్దురాలకు రంగులు వేయించి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు బాతి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మా పోరాటం మూలంగా 11 ఎకరాల భూమికి కాపాడగలిగినాం. అంటే అక్కడ గతంలో ప్లాంట్ కోసం తీసుకున్నారు, అది సన్నాహకంగా ఉన్నది, కానీ ఆ భూమిలో కలుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే గ్రామంలో కూడా కొంతమంది కబ్జాదారులు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా అక్రమంగా అవకాశాలు స్థాయి ఉండి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి కూడా అక్రమంగా కబ్జాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఆ భూముల నుండి వారి చెర నుండి భూములను కూడా కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా కొంత కబ్జాలు చేసుకోవాలి, అక్రమంగా సంపాదించాలనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని కూడా మేము ప్రతిఘటించి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు, అదేవిధంగా నిజమైనటువంటి పేదలు ఎవరైనా భూమి లేకుండా అత్యంత పేదలు ఉంటే వారికి కూడా అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇది బొడ్డుపల్లి వెంకటేష్తో ఇంటర్వ్యూ. సో ఏదేమైనా కూడా తన గ్రామంకు, తన మండలం కావచ్చు, ఇతర అట్లా అన్ని సమస్యలు గుర్తించి ఇటు రాష్ట్రం నుంచి కావచ్చు, అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తెప్పించి గ్రామాన్ని ఇటు అభివృద్ధి చేసుకుంటూ రైతుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అన్నిటినీ బేస్ చేసుకొని డెవలప్మెంట్ పరంగానే ముందుకెళ్తా అని చెప్పేసి మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ బొడ్డుపల్లి వెంకటేష్తో. ఇటువంటి అవగాహన ఎవరైతే ఎడ్యుకేషన్ చేసి ఎంఏ బీఈడి చేసి తను ఎన్నో ఉద్యమాలు చేసి సైకిల్ యాత్రలు వేసి అటు డిగ్రీ కాలేజీల కోసం కావచ్చు, బస్సు కోసం కావచ్చు, విలేజ్లో బస్సు లేకపోతే విద్యార్థులు ర్యాలీ తీసి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి విలేజ్లో లైబ్రరీ కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు అవసరమయ్యేటి సైంటిఫిక్గా ఇట్లాంటి అన్నీ ముందుకు వెళ్ళి కలెక్టర్లు కూడా వినతిపత్రం ఇచ్చి ఇటు డిఈఓలో కావచ్చు, ఎంఈఓలో కావచ్చు, వీళ్ళందరినీ కలిసి సమస్యలు గుర్తించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గుర్తించి ప్రధానమైన సమస్యలు గుర్తించి వాటికి అమలయ్యేలాగా నిధులు తీసుకొచ్చి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా సర్పంచ్ కాకుండా ముందే ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే తన ఆదర్శవంతమైన గ్రామాన్ని తీర్చిద్దామని చెప్పేసి మనతో పాటు షేర్ చేస్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ బొడ్డుపల్లి వెంకటేష్. మునిపంపుల గ్రామ ఓటరు మహాశయులకు నమస్కారం. నేను మీ బొడ్డుపల్లి వెంకటేశం. గ్రామంలో ఉన్న విద్యార్థి యువకులు, మేధావులు, విద్యావంతులు, వృత్తిదారులు, కార్మికులు, కర్షకులు, సిపిఎం బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తూ ఉన్నాను. నా గుర్తు కత్తెర గుర్తు, 2వ నెంబరు గుర్తు రావడం జరిగింది. కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కాగలరని కోరుతా ఉన్నాను.